ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా మరి యొక్క ప్రత్యేకమైన శుభాలను నేను తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ప్రకటించాలనే ఆశతో ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరం తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన, మీ పరిశుద్ధమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన ఈ యొక్క దినాన్ని సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం మీది తండ్రి, వాక్యం మీరైనారు. నీ వాక్యములోని నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి నీ లేఖనాల ద్వారా మా జీవితాలతో మాట్లాడి మమ్మల్ని సంధించి సరిచేయగలరని నజరేయుని నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేనికి బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనము మనం చదువుకుందాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసారు. చాలు. దేనికి బిడ్డలారా, మరి ఒకసారి మీకు అందరూ కూడా ఈ ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. లూకా సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలను గురించి మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్టయితే, మరి కుష్టి వ్యాధి కలిగిన సీమోను ఇంటిలో ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు ఆ కుష్టి వ్యాధి కానీ ఇంట్లో భోజనం చేస్తున్న యేసు ప్రభు యొక్క దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వచ్చి యేసు ప్రభు యొక్క వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు మరి వాటికి పూసెను అనేసని వ్రాయబడింది. దేనికి బిడ్డలారా, ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది అనేసనంటే, ఆమె అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. కానీ మరి వచ్చి యేసు ప్రభు యొక్క వెనక వైపు వెళ్ళిపోయి యేసు ప్రభు కాళ్ళను చూస్తూ ఆమె కన్నీటితో ఆయన పాదములను కడిగెను అని వ్రాయబడింది. అంటే ఈమె జీవితాన్ని మనం గమనించినట్టయితే ఈ స్త్రీ ఎలాంటిదంటే, భయంకరమైన పాపములో తన శరీరాన్ని అమ్ముకొని తనకి నచ్చినట్టుగా, కంటికి నచ్చినట్టుగా, శరీరానికి నచ్చినట్టుగా మరి ఆమె బ్రతుకుతూ ఉంటున్న ఆ స్త్రీ ఎన్నో దినాల నుంచి యేసు ప్రభుని గురించి ఆమె విని యేసు ప్రభు అనేకులను స్వస్థపరుస్తున్నాడని, అనేకులకు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తున్నాడని, ఆయన మరణించిన వారిని సహితము ఆయన లేపుతున్నాడని, ఆయన పాపాత్ములను కూడా ఆయన రక్షిస్తున్నాడని దేవుని యొక్క సువార్త యేసు ప్రభుని గురించి ఈ పాపాత్మురాలైన స్త్రీ విని ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఈరోజు సీమోని ఇంటికి భోజనానికి వస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని నేను వదిలి నా పాపాలను ఒప్పుకుంటానని ఒక పశ్చాత్తాప హృదయముతో ఆ యొక్క స్త్రీ ఆ ఇంటిలోనికి వెళ్ళిపోయి మరి అక్కడ భోజనం చేస్తుంటున్న యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడి కన్నీటితో ఆయన పాదాలను కడుగుతా ఉన్నది. అంటే ఈమె చేతిలో అత్తరు బుడ్డి ఉన్నది, కానీ ఈమె హృదయంలో ఏమున్నది అనేసనంటే కన్నీళ్ళు అనే ఒక బుడ్డి ఆమె కలిగి ఉన్నది. ఎందుకు అనేసనంటే ఆమె తన యవ్వన కాలం అంతా కూడా ఎన్ని తన చేతుల ద్వారా, తన శరీరం ద్వారా, తన కాళ్ళ ద్వారా, తన హృదయం అంతా కూడా పాపముతో నింపబడి ఎన్నో సంవత్సరాలు దేవునికి దూరంగా ఉంటున్న ఆవిడ మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ఒక్కొక్క పాపాన్ని కూడా ఆమె ఆయన పాదాలు చూస్తూ ఉండగా
ఆమె పాపములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చున్న ఆమె ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె దుఃఖపడతా ఉన్నది. దుఃఖపడి అనేకమైన కన్నీళ్లు గార్చి యేసు ప్రభు యొక్క పాదాలను కడిగింది. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా నీవు యేసు ప్రభు గురించి తెలుసుకోలేదా? యేసయ్య ఆయన రక్షకుడు, మనల్ని విమోచించటానికి పరలోకము నుంచి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వు ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించును అనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఒకవేళ నీ భార్యకు తెలియకుండా పాపంలో ఉన్నావా, నీ భర్తకు తెలియకుండా పాపంలో ఉన్నావా, లేకపోతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా, నీ అన్నదమ్ములకు తెలియకుండా నువ్వు ఎంత రహస్య పాపంలో ఉండి దేవుని నుండి శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఈరోజు పాపాత్మురాలైన స్త్రీ అయితే ఆమె యేసయ్య గురించి విన్నది. ఆమె పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలను పట్టుకొని ఆమె మరి కన్నీటితో ఆయన పాదాలను కడుగుతా ఉన్నది. దేనికి బిడ్డలారా, మన జీవితాలలో మనము యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు. ఆయన నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీలాగా నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనము కీర్తనల గ్రంథములోని కనుక వెళ్ళినట్టయితే 56వ దావీదు కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 56వ దావీదు కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. దేనికి బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నా సంచారములన్నీ కూడా నువ్వు లెక్క పెట్టుకున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. అంటే దావీదు చిన్న వయసులో ఉంటున్నప్పుడే దావీదుని ఇశ్రాయేలీయులకు రాజుగా ఎన్నిక చేశాడు కదా. ఆ దావీదు ఇన్ని కన్నీళ్ళు కార్చాడా? ఎందుకు కన్నీరు కార్చటానికి ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది మనం గమనించినట్టయితే, ఆయన నా కన్నీళ్ళు నీ బుడ్డిలో, ఎవరి బుడ్డియే అనేసానంటే దేవుని దగ్గర ఒక బుడ్డి ఉన్నది. ఏం బుడ్డి అనేసానంటే, నీ కొరకు ఒక బుడ్డిని, కన్నీటి కొరకు కన్నీటితో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ బుడ్డి నింపబడతా ఉంటుంది. నీవు పాపములో ఉన్నావా, పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ యొక్క దేవుని దగ్గర ఉంటున్న ఆ బుడ్డి నీ కన్నీళ్ళతో నింపబడతా ఉంటుంది. నువ్వు లేమితో ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు, అనేకమైన సమస్యలతో, నీ బిడ్డల ద్వారా సమస్య, నీ భర్త ద్వారా సమస్య, నీ రక్త సంబంధాల ద్వారా సమస్యలు ఉన్నప్పుడు నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బుడ్డిలో నింపబడతా ఉంటాయి. ఈరోజు దావీదు నా యొక్క కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి అంటున్నారు. దేనికి బిడ్డలారా, మీరు ఎప్పుడైనా కూడా కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? దేనికి బిడ్డలారా, మనము ఒక విశ్వాసి ఎలాంటి ప్రార్థన అంటే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 2 నిమిషాల ప్రార్థన ద్వారా నీ పాపములు క్షమించబడి ఉండవు. నీ యొక్క కుటుంబంలో కార్యాలు దేవుడు జరిగించాలంటే 5-10 నిమిషాల ప్రార్థన ద్వారా దేవుడు చేయడు. కానీ నీవు నీ యొక్క హృదయాన్ని చించుకొని నీ పశ్చాత్తాపముతో ఆయన పాద సన్నిధిలో మోకరిస్తే నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో ఉంచుకుంటాడట. ఇంకొక మాట అంటున్నాడు, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అంటే ఆ ఫుట్ నోట్లో మనం చూసినట్టయితే పుస్తకము అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని దగ్గర నీ గురించి ఒక పుస్తకం, ఒక గ్రంథము వ్రాయబడి ఉంటుంది. ఆ యొక్క ఉన్న ఆ పుస్తకములో నీవెప్పుడైతే నువ్వు ఉదయం కన్నీటితో ప్రార్థన చేస్తావా, మధ్యాహ్నమా, సాయంకాలమా, ఎవరి గురించి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల, లేమ, ఎన్ని సమస్యలు నీవు ఉన్నా కూడా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన దగ్గర ఉన్న బుడ్డిలో ఆయన మరి సిద్ధపరుస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరి దేవుని దగ్గర మరి ఒక పుస్తకం ఉన్నదట. ఆ పుస్తకములో ఆయన లిఖిస్తూ ఉంటాడు. దేనికి బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా మనము కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. నామకార్థ క్రైస్తవులము కదా, అలాగా ఉండకూడదు. కానీ మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. కీర్తనాకారుడైన దావీదు
కన్నీటితో ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటిది అంటే 51వ దావీదు కీర్తనలోని గనక మనం వెళ్ళినట్టయితే 2వ వచనాన్ని మనం చదివినట్టయితే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేనికి బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు ఆయన బెత్షెబతో పాపం చేసినప్పుడు భర్తను ఊరియాను చంపించేశాడు. ఇక ఎవరు కూడా అడ్డులేరు. ఎవరు తెలియకుండా రహస్యంగా బెత్షెబాను తన భార్యగా అంగీకరించుకొని ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు. మరి ఆయన చేసిన తప్పును పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినప్పుడు మరి ఆయన కప్పిపుచ్చుకోలేదు. కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. హల్లెలూయా. దేనికబడలారా, ఒకవేళ నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ యొక్క పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు ఏ భయంకరమైన పాపపు ఊబిలో ఉన్నావో, అయితే ఆయన నిన్ను రక్షించాలని ఆయన ఆశపడుతున్న ఆ దేవుని దగ్గర దావీదులాగా మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అనేసి వాక్యములో ఉన్నది. నీ పాపాలను ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుమంటున్నాడు. అవును, మన దోషాలను ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా యేసయ్య రక్తములో మనము కడుక్కోవాలి అని అంటున్నాడు. నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎందుకు అంటే మన పాపముల చేత మన హృదయము, మన పాపముల చేత మన శరీరం అంతా కూడా అపవిత్రమైన జీవితం కలిగిన వారముగా ఉంటున్నాం. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకోకుంటే ఆయన కడగడు, ఆయన శుద్ధీకరించడు. కాబట్టి అందుకనే యెషయా గ్రంథంలోని గనక మనం వెళ్ళినట్టయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్టయితే, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటున్నాడు, రక్షింపనేరకుండినట్లు అంటే దేవుడట లోబడనొల్లని ప్రజల వైపట దినమెల్లా చేతులు చాచుకొని ఉంటున్నాడు. అంటే లోబడటం లేదు. అనేక మంది యవన బిడలు, అనేక మంది భార్యాభర్తలు దేవునికి లోబడకుండా ఉంటున్నారు. అయినా కూడా దేవుడట దినానికి 24 గంటలు, ఆ 24 గంటల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ శోధన ద్వారానైనా కూడా నా బిడ్డ ఏ శ్రమ ద్వారా అయినా నా దగ్గరికి వస్తుందేమో, నేను రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తములు కురచకాలేదంట. అవును, దేవుని యొక్క హస్తాలు కురచగాలేదు. విననేరకముండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మనం అనుకుంటాం, అయ్యో 10 సంవత్సరాల నుంచి నా భర్తను మార్చమని ప్రార్థన చేస్తున్నాను కదా, నా బిడ్డల నా కుటుంబాలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన వింటలేదు కదా, నా భర్తను రక్షించటం లేదు కదా అనేసి నువ్వు చాలాసార్లు ఆలోచించి మరి నువ్వు నిరుత్సాహపడిన దినాలు నీ జీవితంలో ఉన్నాయి. అయితే ఆయన అంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. దేనికి బిడ్డలారా, ఎందుకు ప్రార్థన వినటం లేదు, మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావటం లేదు అంటే మన దోషాలట మన దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి. కాబట్టి అడ్డంగా ఉన్న ఆ దోషాలను మనం ఏం చేయాలంటే దావీదులాగా దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమంటున్నాడు, నా పాపములను పోవునట్టు నన్ను పవిత్రంగా చేయమంటున్నాడు. అవును, దావీదు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా కూడా దావీదు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన చేసిన దోషాలు ఒప్పుకుంటున్నాడు. ఆయన పాపములను దేవుని రక్తము చేత కడిగి వేసుకున్న దావీదును దేవుడు ఏం చేశాడంటే ఎంతగానో ఆశీర్వదించాడు. యూదా గోత్రపు
కొదమ సింహముగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రావటానికి గల కారణం ఏంటంటే దావీదు యొక్క వంశములో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దావీదులో ఉంటున్న మంచి లక్షణం ఏంటిది అంటే, అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఈరోజు మన యొక్క కన్నీటి మన దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడాలి. వాటి జవాబు రావాలంటే దేవుని దగ్గర ఉంటున్న బుడ్డిలో నీ యొక్క కన్నీళ్ళు ఉన్నాయా? నీవు ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతా ఉన్నది. నువ్వు నీ బిడ్డల గురించి ఎప్పుడైనా కొన్ని కన్నీళ్ళు గార్చి, నీ భర్త గురించి, నీ యొక్క కుటుంబం గురించి కన్నీటి ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఒకవేళ లేకుంటే ఆ దేవుని దగ్గర కన్నీరు గార్చి నీ పాపములను నీ ఒప్పుకున్నట్టయితే దేవుడు విడిపించటానికి ఆయన శక్తివంతుడు. దేనికి బిడ్డలారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మనము మరి 5వ వచనాన్ని గనక మనం గమనించినట్టయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతడితో ఇట్లనము, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త అయిన యెషయాను హిజ్కియా దగ్గరికి పంపించాడు. నువ్వు మరణించబోతున్నావు, నీ ఇంటిని చక్కపరుచుకో అని చెప్పగానే హిజ్కియా ఒక్క మాట కూడా ప్రవక్తకు జవాబు చెప్పలే. వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన ఏం చేశాడంటే, కోడ వైపు తన ముఖాన్ని త్రిప్పుకొని ఆయన కన్నీరు కారుస్తూ ఉంటున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నేను ఎంత సత్యముగా ఉన్నానో, నీ దృష్టికి నేను ఎలాగ అనుకూలంగా నేను జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని కన్నీటితో మరి హిజ్కియా మరుక్షణమే కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్న ఆ కన్నీళ్ళను చూసిన దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంటే, వెళ్ళిపోతుంటున్న యెషయా ప్రవక్తతో మరొకసారి మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్ళు విడిచుట చూచింది, నీ ప్రార్థన అంగీకరించి తిని. అవును, దేవుడు హిజ్కియాతో నీవు కన్నీళ్ళు విడిచుట చూచాడు. ఎవరు కన్నీళ్ళు కావాలా? చాలాసార్లు మనము మన కుటుంబాలలో ఉంటున్న సమస్యల కొరకు, మన బిడ్డల మన భర్త రక్షణ కొరకు చాలాసార్లు మన సంఘములో ఉంటున్న సేవకులకు ఫోన్లు చేస్తూ ఉంటాం. అయ్యా, నా భర్త గురించి నువ్వు ప్రార్థన చేయండి అనేసి మనము మన యొక్క టీవీ స్పీకర్లకు అనేకులకు ప్రార్థన రిక్వెస్ట్ పెడతాం. కానీ మనము మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయము, కన్నీటితో ప్రార్థన చేయము. అందుకనే మనం ప్రార్థన చెయ్యము కాబట్టి మన జవాబు రావటం లేదు. అందరి ప్రార్థన చేయమని అడుగుతాం కానీ మనం ప్రార్థన చేయం. అందరినీ ఉపవాసం ఉండమని చెప్తాం కానీ మనము ఉపవాసం ఉండం. ఇక్కడ ఎవ్వరు ప్రార్థన చేయలేదంటే మరి హిజ్కియా మరి యెషయా ప్రవక్త చెప్పగానే ఆయనే కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడైన యెహోవా అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని అంటున్నాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఈ వాక్యం అంటున్న నీవు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు జవాబు రావాలంటే ఒక భార్యగా నీవు కన్నీరు కావాలి, ఒక భర్తగా నీవు కన్నీరు కావాలి, యవ్వన బిడలుగా నీకు ఉద్యోగం కావాలన్నా, వివాహాలు కావాలన్నా, గర్భఫలాలు కావాలన్నా, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదం కావాలంటే ఎవరు కన్నీళ్ళంటే నీ కన్నీరు కావాలనేసి దేవుడు చూస్తున్నాడు. యెషయా కన్నీళ్ళను చూసిన దేవుడైన యెహోవా నీ కన్నీళ్లను నీవు కన్నీళ్ళు విడిచిన నేను చూచితిని అంటున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించానంటున్నాడు. కాబట్టి నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నానంటున్నాడు. దేనికి బిడ్డలారా, చాలాసార్లు ఎన్నో భయంకరమైన కిడ్నీస్ ఫెయిలియర్ అయి మనం ఉంటున్నాం, హార్ట్ ప్రాబ్లంతో ఉంటున్నాం, క్యాన్సర్ వ్యాధులతో ఉంటున్నాం, విచిత్రమైన రోగాలతో మనం బాధపడుతున్నాం. కానీ ఎప్పుడైనా నీ దేవుని దగ్గర హిజ్కియాలాగా నీ రోగాన్ని బట్టి నువ్వు కన్నీరు గార్చిన దినాలు ఉన్నాయా? ఎప్పుడైనా నీ సమస్యని బట్టి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పారు కదా, నన్ను స్వస్థపరచమని నీవు ఎప్పుడైనా అడిగావా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు
ఏ రోగముతో ఉన్నా కూడా హిజ్కియాలాగా ప్రార్థన చేసినట్టయితే నీ కన్నీళ్లను చూసిన దేవుడు, నీ ప్రార్థన విన్న దేవుడు ఆయన ఏమంటున్నాడు అనేసనంటే నీకు ఆయుష్ను దేవుడు పొడిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఇచ్చినట్టుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు ఆయుష్ ఇవ్వబోతున్నాడు. ఆ ఆయుష్ను పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించు. ఆ ఆయుష్ పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఈరోజు కన్నీరు కార్చినట్టయితే దేవునికి బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు ఈ దినమందే ఆయన స్వస్థత ఇవ్వబోతుంటున్నాడు. దేవునికి బిడ్డలారా, కన్నీటితో ప్రార్థన మనము చేయాలి. కీర్తనల గ్రంథములోని గనక మనం వెళ్ళినట్టయితే 126వ దావీదు కీర్తన మరి 5వ వచనాన్ని చదువుకున్నట్టయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. అవును, మనము మన యొక్క కుటుంబ జీవితాలలో కుటుంబాన్ని చూసినప్పుడు, మన యొక్క సరి అయిన ఉద్యోగం లేక మరి కుటుంబం పోషించబడుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అయ్యో, నా కుటుంబం ఎలా బాగుపడుతుంది, ఎలా ఆశీర్వదించబడుతుందని నువ్వు కృంగిపోయిన సమయంలో కృంగిన వారిని లేవనెత్తగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. నలిగిన వారిని బలపరచగలిగిన శక్తిమంతుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు అంటున్నాడు. నువ్వు కన్నీళ్లు కార్చుతూ నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, సంతోషగానముతో పంట కోసుకొని వచ్చేదరు. అవును, కన్నీళ్లు విడుచుతూ విత్తితే సంతోషగానముతో నువ్వు పంట కోసే దినాలు రాబోతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం లేక కన్నీరు కారుస్తుంటుంటే అప్పుడు దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు కదా. ఉద్యోగం వచ్చిన తర్వాత కన్నీటి ప్రార్థన మర్చిపోయావేమో, మోకరించి విజ్ఞాపన చేయటం మర్చిపోయామో ఏమో. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కన్నీటి ప్రార్థన నీవు చేసినట్టయితే దేవుడు నీ ఏ సమస్య నుంచి అయినా దేవుడు విడిపించగలిగిన శక్తిమంతుడు. దేనికి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఆమె కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాలను పట్టుకొని కడిగి వేస్తూ ఉంటున్నది. కడిగి వేసుకొని తన విలువైన వెంట్రుకలతో ఏం చేస్తుందంటే యేసు ప్రభు యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నది. ఈరోజు దేవునికి బిడ్డలారా, నేను ఆ జీవితాలలో కూడా మనము మన కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదాలను ప్రతి దినము కడిగే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అలాగనే మనం గమనించినట్టయితే ఎస్తేరు గ్రంథములోనికి వెళ్ళినట్టయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద వేసుకొని బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాను. దేనికి బిడ్డలారా, జరిగిన సంగతి అంతా కూడా తెలియగానే. చూసారా, ఇక్కడ మనం గమనించినట్టయితే మొర్దెకయి యూదుల గురించి తెలుసుకున్నాడు. ఎందుకంటే 127 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ కూడా సంహరించమని రాజు చేత తాకీదులు వెళ్ళిపోయాయి. ఆ సంగతి వినగానే మొర్దెకై ఏం చేసిందంటే ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పూసుకున్నాడు. అంతేకాకుండా ఆయన మరి పట్టణ మధ్యలోనికి వెళ్ళి మహాశోకముతో రోదనతో ఆయన ఏం చేస్తున్నాడట, విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. దేనికి బిడ్డలారా, నీవు నీ భర్త గురించి విన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు విన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీవు గోనె పట్ట కట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి, కన్నీటితో మహారోదనతో ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క మొర్దెకై. దేనికి బిడ్డలారా, అది చూసిన యూదులందరూ కూడా, అది చూసిన ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ ఒక దినమున 6వ అధ్యాయంలోనికి కనుక మనం వెళ్ళినట్టయితే దేవునికి బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్టయితే, రాజు గణపరచని అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడగగా చాలు. దేవునికి బిడ్డలారా,
ఇక్కడ మనం గమనించినట్టయితే ఎస్తేరు తన పనికత్తెలతో 3 దినాలు ఉపవాసం ఉండి రాజు రమ్మనకుండా మరి సెలవు లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళింది. అయినా కూడా ఆమె ఎడల దయ పుట్టింది రాజుకు. ఆ రాజు ఎప్పుడైతే వచ్చి వెళ్ళిపోయిందో దేనికి వెళ్ళారా, ఎస్తేరు ఆ యొక్క రాజు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా నిద్రపట్టలేదట. అప్పుడు తన పరివారాన్ని పిలుచుకొని ఆ సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క పేజీ తిప్పుతా ఉన్నాడు, చదువుతా ఉంటే ఆ యొక్క రాజుకు మొర్దెకై చేసిన ఆ గొప్ప కార్యము గురించి ఆ సమాచార గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయన ఒక్కసారి అయిపు చూడగానే హామాను మొర్దెకై గురించి చెప్పటానికి ఆ యొక్క ఆవరణములో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట. అసలు ఎవరు అక్కడ అనంటే, రాజా నేనే హామాన్ అనేసానంటే, రాజు గణపరచని అపేక్షించు వానికి ఏం చేయాలా అనేసి అని చెప్పగానే ఈ హామాన్ ఏమనుకున్నాడు తెలుసా, అరే నేనే కదా అధికారిని, నన్నే కదా రాజు గణపరిచేది అనేసని రాజా రాజు ఎక్కిన గుర్రం రాజ వస్త్రాలను వేసుకోవాలి, రాజు ఉంగరం పెట్టుకొని రాజు యొక్క గుర్రం మీద వీధి తిప్పి గణపరచాలి అని చెప్పాడు. దేనికి బిడ్డలారా, ఆ రీతిగా నీవు మొర్దెకైకి చేయమనసని రాజు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, కన్నీటితో నీ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీటితో నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీకు ఎవరైతే అవమానపరచాలని అనుకున్నారో వారు మాత్రమే అవమానపరచబడతారు. ఎవరైతే నిన్ను ఉరికయ్య మీద ఎక్కించాలనుకున్నారో వారు మాత్రమే, ఆ హామాను మాత్రమే ఉరికొయ్య ఎక్కాడు. కానీ కన్నీటితో ప్రార్థన చేసిన మొర్దెకైని హామాను తీసుకొని వెళ్ళి రాజవస్త్రాలను వేచి రాజు యొక్క ఉంగరాన్ని పెట్టి వీధి తిప్పుచు గణపరిచారు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు మొర్దెకై కన్నీటి యొక్క ప్రార్థన గణపరచటానికి, మొర్దెకై యొక్క కన్నీటి యొక్క ప్రార్థన ఆ యొక్క హామాను యొక్క ఇంటి మీద అధికారాన్ని, ఉద్యోగాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు కన్నీటి ప్రార్థన చేసినట్టయితే అక్కడ ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చి కాళ్ళను కడిగి తుడిచి ముద్దు పెట్టుకొని ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు తుడిచినప్పుడు ఇల్లంతా సువాసన వస్తూ ఉన్నది. కానీ ఆ యొక్క సీమోను అనుకుంటున్నాడు, అయ్యో ఈ పాపాత్మురాలైన స్త్రీ గురించి యేసుప్రభు తెలియదో ఏమో, ఆమె గురించి తెలిస్తే ఇంటికి రానిచ్చేవాడు కాదనేసి మనసులో అనుకుంటా ఉంటే ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సిమోను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టలేదు, నా తల అంటలేదు. కానీ ఈ స్త్రీ ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, చూసారా, ఈ వాక్యం వింటున్న నీవు యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించడం అంటే ప్రార్థన చేయటం, విస్తారంగా ప్రేమించటం అంటే ఆయన పాదాలని కన్నీళ్లతో కడగటం. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్టయితే మార్కు సువార్త 14:9 మనం చూసినట్టయితే సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడనో అక్కడ ఆమె పేరు ప్రశంసించబడను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, మనం గమనించినట్టయితే ఆ యొక్క మార్కు రాసిన సువార్తలో వ్రాయబడు సర్వలోకములో ఎంత గొప్ప ఆధిక్యత. ఒక పాపాత్మురాలైన స్త్రీని గురించి యేసు ప్రభు అంత ఘనంగా ఎంచుతున్నాడంటే ఆమె ఎంత ప్రేమించిందో, ఎంత తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగినప్పుడు ఆమె గురించి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవునికి బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు ఎన్ని దినాలైంది కన్నీటితో నీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేయక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న మరుక్షణమే నీవు ఎంత భయంకరమైన పాపివైనా ఆయన పాద సన్నిధిలో కూర్చొని నీ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసినట్టయితే నిన్ను రక్షించి క్షమించి నీ సమస్యల నుంచి విడిపించబోతున్నాడు. కాబట్టి అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన నా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయనా. అయ్యా, కన్నీటి యొక్క ప్రార్థన
పాపాత్మురాలైన స్త్రీ నాయన మీ పాదములను కన్నీళ్లతో కడిగి తుడిచి నాయన ముద్దు పెట్టుకొని అత్తరుతో పూసింది నా తండ్రి నాయన. అయా పాపాత్మురాలే యొక్క అయాన తండ్రి నాయన ఎక్కడ సువార్త ప్రకటించబడినా కూడా ఆమె పేరు ప్రశంసించబడునని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ వాక్యం వింటున్న నీ బిడలు ఏ పాపములు, ఏ చీకటులు, ఏ అంధకారములో ఉంటున్నా, ఏ సమస్యలతో ఉంటున్నా కూడా నీ సన్నిధిలో అయాన తండ్రి కన్నీటితో ప్రార్థన చేసి నాయన సంతోష గానములతో పనులు మోసుకొని వెళ్ళటానికి అయా నీ కృపను అనుగ్రహించి నాయన అయాన తండ్రి నాయన వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్యలు యేసు నామములో తొలగించి మీరు ఆశీర్వదించగలరని నజరేయుసు నామమున అడిగి వేడుకొచ్చున్న పరమ తండ్రి, ఆమేన్.